ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, చాలా విషయాల్లో సక్సెస్ కోరుకుంటూ ఉండొచ్చు. అయితే ఒక్కొక్కసారి మనం ఆశించిన ఫలితం రాదు, మనం అనుకున్నట్టుగా విషయాలు జరగవు. కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతాం. ఇలా ఈ ఫెయిల్యూర్ అనేది మనుషులందరికీ సాధారణం. అయితే ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఆ ఫెయిల్యూర్లో పాఠం నేర్చుకుంటున్నావా? అవును, చాలామంది ఫెయిల్యూర్ మనకి ఏమీ నేర్పదు అనుకుంటారు. లేదు, ఫెయిల్యూర్ మనకు చాలా విషయాలు నేర్పుతుంది. ఈరోజు మీరు ఏదైనా ఫెయిల్యూర్ గుండా వెళ్ళినప్పుడు దాని నుంచి పాఠం నేర్చుకున్నారా? లేదు అంటే దేవుడు చెప్తున్నాడు, ఆ ఫెయిల్యూర్ అసలుకి అర్థం లేదు. ఇది ఈ మాట మీకు బాగా అర్థం అంటే మీకు వచ్చిన విషయం చెప్తా. మీ అందరికీ థామస్ అల్వా ఎడిసన్ గారి గురించి తెలుసు కదా, బల్బును కనిపెట్టిన ఆయన. ఈయన బల్బును కనిపెట్టడానికి దాదాపుగా 10,000 ప్రయత్నాలు చేశారు. చాలా ప్రయత్నాలు చేసిన ప్రతిసారి కూడా ఆ ప్రయత్నం విఫలమైంది. ఒకసారి తన చుట్టూ ఉన్న తన శిష్యులకి అది పూర్తిగా నిరాశించింది. ఒకనొక అసిస్టెంట్ సైంటిస్ట్ ఎడిసన్ గారి దగ్గరికి వచ్చి, సార్ ఇప్పటికి చాలాసార్లు ప్రయత్నించాం సార్, ఇదిగో కొన్నిసార్లు ఇలా అయింది, కొన్నిసార్లు అలా అయింది, ఒకసారి మనం ఇన్ని చేసిన తర్వాత అదేమో కాలిపోయింది, ఇంక నా వల్ల కారణలేదు సార్, ఇంక ఈ బల్బు అన్నదాన్ని మనం చేయలేమేమో అనేసరికి ఎడిసన్ గారు అన్నాడట, మనం ఇప్పటికి దాదాపుగా ఒక 10,000 సార్లు దాకా ఫెయిల్ అయి ఉంటాం కదా, ఇదిగో దాని నుంచి నువ్వేం నేర్చుకోలేదా అంటే, లేదు సార్ ఏమీ లేదనిపిస్తుంది, లాభం లేదనిపిస్తుంది, నేను వదిలేస్తాను అనిపిస్తుంది అంటే, లేదు నువ్వు ఎలా ఆలోచించో నాకు తెలియదు కానీ నేను ఎలా ఆలోచిస్తున్నానయ్యా, నువ్వు కూడా నాలో ఆలోచించు అని చెప్పి, నువ్వు మనం బల్బును కనిపెట్టడానికి కావాల్సిన ఒక్కవే దొరకడం లేదని బాధపడుతున్నావు. అయితే నేను ఎప్పటిదాకా ఏం నేర్చుకున్నానంటే, బల్బును కనిపెట్టకుండా ఉండడానికి ఉన్న 1000 పద్ధతులు నేర్చుకున్నాను. 10,000 పద్ధతులు దేవుడు మనకు నేర్పాడు ఇలా బల్బు చేయకూడదని చెప్పి. ఇదిగో ఫ్యూచర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఈ 10,000 పద్ధతులు వాళ్ళు మరలా ట్రై చేయట్లేదు. మనం ఆల్రెడీ రాసి పెట్టాం కదా, మనం ఆల్రెడీ చేసి పెట్టాం కదా, వాళ్ళు ఈ ప్రయత్నాలు అన్నింటిని విడిచిపెట్టి కొత్తగా ప్రయత్నిస్తారు. ఏదో రోజు అది తయారవుతుంది. నాకు దేవుడు ఇలాంటి జ్ఞానం ఇచ్చారు, ఇది కూడా మంచిదే అన్నాడట. ఆ మాట వినగానే అతనికి మరలా ఉత్సాహం వచ్చింది. ఆయన చివరికి ఆయన బల్బు కనిపెట్టాడు. అంత మాత్రమే కాదు, ఎడిసన్ గారి పేరు మీద 1000కి పైగా పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఆయన అంత గొప్పగా దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. కారణం, ఆయనకి ఫెయిల్యూర్లో కూడా ఒకరికి సహాయపడే లెసన్ ఉంది అని తెలుసు. ఈరోజు మీరు కూడా ఏదైనా ప్రయత్నం చేసి ఇంక ఇది అవ్వడం లేదో అనుకుంటున్నారా? అయితే అది ఎందుకు అవ్వలేదో కూడా రాసి పెట్టుకోండి, ఎందుకు అవ్వడం లేదో కూడా తెలుసుకోండి. ఆ విధంగా మరలా ప్రయత్నించండి. మూర్ఖుడు తన ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకోడండి. మనం మూర్ఖులు వలే కాదు, జ్ఞానం వలే ఉండాలి. దేవుడు అదే కోరుకుంటాం. ఇదిగో మీరు ఏదైనా ప్రయత్నం చేసి వేసిపోయారా, ఇంక ఇది అవ్వడం లేదు అనుకుంటున్నారా? మరలా ప్రయత్నించండి. ఈసారి దేవుడు జ్ఞానంతో ప్రయత్నించండి. ఇంతకు ముందు చేసిందిలా కాకుండా ఈసారి దేవుడి మీద ఆధారపడి ప్రయత్నించండి. దేవుడు మరలా సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఏ దారిలో నడవమంటున్నాడో ఆ దారిలో వెళ్ళండి. బహుశా వేరే దారిలో వెళ్ళిపోతున్నారని అందుకని చెప్పి ఎక్కువగా ప్రార్థించండి, బైబిల్ చదవండి, దేవుడి మాటల్ని ధ్యానిస్తూ ఉండండి. ఆయన తన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ఆయన వాక్యం మన పాదములకు దీపము, మనకు త్రోవకు వెలిగే ఉన్నది అని మాట మీరు చదివి ఉంటారు కదా. అవును, ఆయన దారి చూపిస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి దేవుడు సహాయం చేస్తాడు. మరి రోజు ఎలా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.